సహోదరి సహోదరులకు దేవుని నామం మహిమ కలుగును గాక. ఈరోజు వేకుమన్న ఫిబ్రవరి 10వ తారీఖుది సమస్తమును నష్టపోవుట. మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్యము పరలోకమన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. హెబ్రీలకు 10:34. ఒక పర్యాయము ఒక చైనా దేశపు మిషనరీ రైల్లో ప్రయాణం చేయుచుండగా జీవితంలో తనకున్న విలువైన వస్తువులన్నిటినీ, తను చాలా కాలం నుండి వాడుకొనుచున్న పరిశుద్ధ గ్రంథము, తాను ఎన్నో సంవత్సరం నుండి సేకరించిన ఇష్టమైన పాటల పుస్తకము, తన స్నేహితులందరి చిరునామాలను వ్రాసుకున్న ఒక డైరీ, తన సందేశములన్నీ గల ఒక నోటు పుస్తకము మొదలగు వాటన్నిటినీ పోగొట్టుకొనెను. అందువలన అతడు మనోవేదన చెందెను, నిరుత్సాహపడెను. అప్పుడు ప్రభువు, నా కుమారుడా, నీవు బైబిల్ పోగొట్టుకొని ఉన్నావు కానీ బైబిల్ యొక్క గ్రంథకర్తను పోగొట్టుకొనలేదు కదా. నీవు పాటల పుస్తకం పోగొట్టుకొని ఉన్నావు కానీ నీ హృదయమందు నేను నీకు ఇచ్చిన పాటలు పోగొట్టుకొనలేదు కదా. నిజమే, నీ యొక్క సందేశపు నోటు పుస్తకమును పోగొట్టుకొని ఉన్నావు కానీ నిజమైన సందేశంనైనా నన్నును క్రీస్తును కోల్పోలేదు. నీ స్నేహితులందరి చిరునామాలు ఉన్న డైరీని పోగొట్టుకొని ఉన్నావు కానీ నీవు నీ స్నేహితులను పోగొట్టుకొనలేదు అని అతనితో మాట్లాడాను. దీనితో వినిన వెంటనే ఆ మిషనరీ గారు అధికముగా ధైర్యపరచబడెను మరియు ప్రభువునందు ఆనందించుటకు ప్రారంభించెను. ప్రేమైన స్నేహితుడా, నీవు ఒకవేళ ఇటీవల నీ డబ్బును, గృహమును, ఆస్తిని, ఉద్యోగమును లేక నీకు విలువైనది ఏదో ఒక దాన్ని నువ్వు పోగొట్టుకొని ఉండవచ్చును. అయితే ఆత్మ సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదములకు నిధియు యజమానుడును కర్తయగును నీ దేవుని నీవు పోగొట్టుకొనలేదని జ్ఞాపకం ఉంచుకొనుము. ఆయన దైవశక్తి, జీవముకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నది. యోబు తనకున్న భూసంబంధమైన ఆశీర్వాదములన్నిటినీ పోగొట్టుకున్నప్పుడు తన శరీరం యొక్క ఆరోగ్యమే గాక తన యొక్క పిల్లలను కూడా పోగొట్టుకున్నప్పుడు అతని భార్య కూడా ప్రభువును విడిచిపెట్టమని అతని సలహా ఇచ్చినప్పటికీ అతడైతే పట్టు విడవకుండా తన దేవుని హత్తుకొని ఉండెను, ప్రభువును విడవలేదు. తత్ఫలితముగా అతడు తన యొక్క దేవుని ఇంకా ఎక్కువ స్నేహితముగా ఎరుగగలిగెను. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నేను చూచున్నాను. యోబు 42:5 అని అతడు చెప్పుచున్నాడు. అతడు ఇంకనూ రెండంతలుగా ఆశీర్వదింపబడెను మరియు ప్రభువు కొరకు అద్భుతమైన సాక్షిగా మారెను. భూసంబంధమైన వస్తువులు నష్టం మనలను కలతపరచుకుంటునుగాక, లేక మన దేవుని యొక్క మంచితనమును విశ్వాసత్తును సందేహింపజేయకుండునుగాక. దేవునికి స్తోత్రం. అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.